ఓకేనా? ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చున్నారండి? ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ చాట్ బాక్స్‌లో మీ అని టైప్ చేయండి. మొదటిసారి ఈరోజే వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్ బాక్స్‌లో మీ అని టైప్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. వాయిస్ అయితే క్లియర్‌గా ఉంది. సో, ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అని టైప్ చేయండి. సార్ లింగం సార్ మీకు హోస్ట్ ఇచ్చున్నాను. ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినా, ఏదన్నా వాయిస్ క్లియర్‌గా లేకపోయినా అడ్మిట్ చేసుకొని నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీనివాస్ గారు. ఓకే, ఈ రోజే కొత్తగా వచ్చారా? ఓకే. ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే జస్ట్ మీ అని టైప్ చేయండి. ఏం లేదు, నాకు ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు సనేజ్ బిజినెస్ ప్లాను, ఓకే ఎస్, సనేజ్ బిజినెస్ ప్లాను ఎలా మనం ముందుకు వెళ్ళాలనే దానికోసం అని అడుగుతున్నాను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే కొత్త వాళ్ళైతే ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు అంతే. ఓకే, నో ఇష్యూ. సో ఈరోజు మన జూమ్ మీటింగ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. జస్ట్ కొత్త వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం జస్ట్ కొన్ని ఇంట్రడక్షన్ చెప్తాను. ఈరోజు మన ప్రోగ్రామ్ పేరు వచ్చేసి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. నా పేరు వచ్చేసి అమర్ రెడ్డి చింత. సో నేను యాక్చువల్గా బై ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో ఇందులో ఈ ఆపర్చునిటీ తీసుకుని ఒక 22 నెలలు అయింది. సో 22 నెలలుగా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకోవడం ద్వారా ఈరోజు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మూడు ఈ కంపెనీ ద్వారా, సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా తీసుకోగలుగుతున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ మన సనేజ్ కెరియర్ లో సో నేను సాధించినటువంటి సక్సెస్ కొంత ఈరోజు మేము ముందుంచాను. సో ఆల్రెడీ డైమండ్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉన్నాను. గోల్డెన్ స్టార్ క్లబ్ అచీవర్ గా ఇంతవరకు సనేజ్ నుంచి 35 lakhs ఇన్కమ్ తీసుకున్నాను టోటల్ గా సనేజ్ నుంచి. ఓకేనా? మనకు జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్. సో ఈ ఆపర్చునిటీ ద్వారా దుబాయ్ ట్రిప్, ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి రావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది బ్రీఫ్ గా నా గురించి ఇంట్రడక్షన్. సో ఈరోజు మనం అసలు ఎందుకు సమావేశం అయ్యాము అని అంటే, మనకి ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా మనకి ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో ఈ బెనిఫిట్స్ అన్ని మనకు ఉన్నాయన్నమాట. ఏం బెనిఫిట్స్ అంటే, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది. ఓకేనా? సో మనం ఆల్రెడీ రెగ్యులర్ గా మనం ఏదో ఒక జాబ్ ఏదో చేస్తుంటాం, బిజినెస్ ఏదో ఒకటి చేస్తుంటాం కదా. అది కాకుండా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అనేది ఈ రోజు మనం ఈ ఆపర్చునిటీ తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే ఒక మంచి కారు, ఒక డ్రీమ్ కార్, లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ద్వారా వస్తుంది ఈ ఆపర్చునిటీ ద్వారా. అలాగే డ్రీమ్ హౌస్, మనకి ఏదైతే ఒక 3 bedroom హౌస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అలాగే మన డ్రీమ్ విల్లా లాంటిది కానీ డ్రీమ్ హోమ్ కావాలంటే ఈ ఆపర్చునిటీ ద్వారా మనం తీసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ కలుగుతుంది. అలాగే టైం ఫ్రీడమ్ కూడా వస్తుంది. మనం ఒక 2-3 years ఈ ఆపర్చునిటీ తీసుకొని మనం కొంచెం హార్డ్ వర్క్ చేసామంటే తర్వాత మనకి ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. జాబ్ లో అనుకోండి, మనం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటేనే యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. ఇందులో అలా కాకుండా మనం కొద్ది రోజులు కష్టపడిన తర్వాత కొంత ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది ఉంది. ఇప్పుడు మనం చూడండి, అందరూ కూడా వాళ్ళ డ్యూటీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 7:30కి మనం ఈరోజు జూమ్ లోకి వచ్చాం అంటే మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకునే అవకాశం ఇందులో ఉంది. నెక్స్ట్ అలాగే ఈ ఆపర్చునిటీ ద్వారా అసెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ ఆపర్చునిటీ ద్వారా తీసుకోవచ్చు. ఇందులో ఫారిన్ టూర్స్ వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు ఉంది. ఓకేనా? సో అలాగే ఓన్ బిజినెస్, ఇది ఓన్ బిజినెస్ అని ఎందుకు అంటున్నానంటే, సొంత వ్యాపారంలో మనము టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మనం జాబ్ లో అనుకోండి, మనం ఎంత టర్న్ ఓవర్ చేసినా ఏం చేసినా ఒకటే రకమైన శాలరీ మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ 1% 2% మాత్రమే శాలరీ హైక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఓన్ బిజినెస్ కాబట్టి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా పేమెంట్ చూసుకుంటే ఫస్ట్ మంత్ లో 615 రూపాయలు వచ్చింది. సెకండ్ మంత్ లో 17,900 వచ్చింది. అలాగే థర్డ్ మంత్ లో 54,000, ఇలా కంటిన్యూ అయ్యి 7th month కల్లా 2,26,000 రూపాయలు ఇక్కడ తీసుకోగలిగాను. సో నా 17 years కెరియర్ లో యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను ఎంతైతే ఇన్కమ్ తీసుకున్నానో పర్ మంత్ ఇక్కడ 7వ నెలలోనే తీసుకోగలిగాను. సో అందుకనే దీన్ని ఓన్ బిజినెస్ అంటున్నాను. ఎందుకంటే మన టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటది.
నెక్స్ట్ ఇక్కడ ఈ ఆపర్చునిటీ ద్వారా నేమ్ అండ్ ఫేమ్ కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనం చాలా మందికి ఇవ్వడం ద్వారా సో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాం, అలాగే వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీని కూడా ఇస్తున్నాం. సో మన ద్వారా దాదాపుగా ఒక ఒక 100 మంది పైన 10,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే ఒక 7 మెంబర్స్ 1 లాక్ పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో దీన్ని ఒక కెరియర్ గా తీసుకున్న వాళ్ళకి మంచి గ్రోత్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అంటే, మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో జాబ్ ద్వారా కానీ, స్మాల్ బిజినెస్ ద్వారా కానీ, అలాగే ఫార్మింగ్ ద్వారా కానీ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేది మనకి సరిపోవట్లేదు. ఎందుకని అంటే ఇప్పుడున్నటువంటి ఎక్స్పెన్సెస్ అనేటివి మనకి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. సో కాబట్టి దానికోసం మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. ఒక లెక్క ప్రకారం చూసుకుంటే 1940లో 10 రూపాయలు అయితే ఒక ఫ్యామిలీ హ్యాపీగా గడిచిపోయేది. అదే 1960 వచ్చేటప్పటికి 100 రూపాయలు అవసరమైంది. అలాగే 1980 వచ్చేటప్పటికి 1000 రూపాయలు అయితే ఒక ఫ్యామిలీ గడిచేటువంటి పరిస్థితి వచ్చింది. సో అప్పటికి ఫ్యామిలీ సైజ్ అనేది బాగా తగ్గుతూ వస్తున్నది. 40లో దాదాపుగా 10 మంది ఉండేవాళ్ళు, 60కి వచ్చేటప్పటికి ఒక 7 మంది 8 మంది ఉన్నారు. అలాగే మనకి 2000 సంవత్సరం వచ్చేటప్పటికి 10,000 రూపీస్ ఉంటే మనం ఒక ఫ్యామిలీ హ్యాపీగా గడిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అలాగే 2020 వచ్చేటప్పటికి ఒక 1 లాక్ రూపీస్ ఉంటే కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో నువ్వు హ్యాపీగా ఒక మిడిల్ క్లాస్ గా బతకాలంటే ఖచ్చితంగా ఒక 1 లాక్ రూపీస్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అదే 2040 వచ్చేటప్పటికి ఇక్కడ గమనిస్తే మనం ప్రతి 20 సంవత్సరాలకి ఒక్కొక్క సున్నా యాడ్ అవుతూ వస్తున్నది. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2040 కల్లా ఖచ్చితంగా ఇంకొక సున్నా యాడ్ అయితే 10 లక్షల రూపాయలు నెలకు అవసరం అవుతుంది. సో కాబట్టి అంత ఇన్కమ్ మనం చేసేటువంటి జాబ్ ద్వారా వస్తుందా లేదనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 10 లక్షల రూపాయలు ఎందుకు అవసరం అని అంటే, ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతా ఉంది. ఇన్ఫ్లేషన్ అని అంటే ఈ ఇయర్ మనం ఒక వస్తువుని ఒక 100 రూపాయలు కొన్నాం అనుకోండి, అదే సేమ్ వస్తువుని నెక్స్ట్ 2026 ఫిబ్రవరి 19th మనం కొన్నాం అనుకోండి, అప్పుడు ఆ వస్తువు ధర 110 రూపాయలు ఉంటుంది. సో దీన్ని మనం ద్రవ్యోల్బణం అని, ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ అనేది పెరిగితేనే మనం పెరిగిన ధరలకు తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని అలా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదనంటే మనము బిలో మిడిల్ క్లాస్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎందుకు ఇలా రేట్లు పెరుగుతున్నాయంటే, మనం లాస్ట్ 80 years గా చూసుకుంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, అలాగే గోల్డ్ రేట్ పెరుగుతా ఉంది. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రేట్లు అనేవి పెరగడం అనేది అది కంపల్సరీ. అది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు. మన చేతిలో ఉండేదంతా ఓన్లీ ఇన్కమ్ ని పెంచుకోవడం ఒకటే మనం చేయగలం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కామన్ పీపుల్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఒక ఆర్డినరీ హౌస్, ఆర్డినరీ బైక్ లో, అలాగే పిల్లలు కూడా ఒక నార్మల్ ఎడ్యుకేషన్, ఒక ఆర్డినరీ లైఫ్ స్టైల్లో బతికేస్తున్నారు. సో 1వ తేదీ జీతం వస్తే 5వ తేదీ కల్లా జోబీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది మన జాబ్ ద్వారా నెరవేరుతాయా, బిజినెస్ ద్వారా నెరవేరుతాయా అని అంటే ఖచ్చితంగా అది జాబ్ ద్వారా అయితే నెరవేరవు. ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ అయితేనే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 21st సెంచరీలో 21వ శతాబ్దంలో మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఏది అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆపర్చునిటీగా ఉంది. అదే మనం ఏదైనా అదర్ బిజినెస్ చూసుకుంటే ట్రెడిషనల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది ఇక్కడ. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అక్కడ మనం సర్వైవ్ కాగలము. అలాగే అక్కడ చూసుకుంటే మ్యాన్ పవర్ అనేది కావాలి. చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి మనం జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం తీసుకున్న ప్లేస్ కి రెంట్ కట్టాలి, అలాగే పవర్ బిల్స్ అని అవని ఇవని చాలా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది అక్కడ. అలాగే మనం దాని మీద కంపల్సరీ టైం కేటాయించాల్సి వస్తుంది. అలాగే దీనివల్ల 100% రిస్క్ కూడా ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నట్టున్నాను. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఈ అదర్ బిజినెస్ లో చూసుకుంటే సక్సెస్ పర్సెంటేజ్ అనేది ఓన్లీ 5% ఉంది. ఎందుకంటే ఫస్ట్ 1 year లోనే 80% ఆఫ్ ద బిజినెసెస్ క్లోజ్ అయిపోతాయి. సో అలాగే 5 years ఏదైతే రన్ అవుతుందో అక్కడ మాత్రమే వాళ్ళు ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వాళ్ళు గ్రోతింగ్ మోడ్ లోకి వెళ్తారు. సో మనకి డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వస్తే ఇందులో నో ఇన్వెస్ట్మెంట్, మన ఖర్చులే ఆదాయంగా మార్చుకునేటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇందులోకి వచ్చాను కదా, సో కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనం ఈ బిజినెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మ్యాన్ పవర్ అనేది లేదు, ఎవరికి మనం జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, 1-2 hours పర్ డే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. యాజ్ ఏ పార్ట్ టైమర్ గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే మనం ఎవరికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, పవర్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి రిస్క్ అనేది 0% గా ఉందన్నమాట ఇక్కడ మనకి.
నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫ్యాక్టరీలో ₹40కి తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గర రోజులకు ₹100 అవుతుంది. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి C&F ఏజెంట్ తీసుకుంటాడు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, అక్కడి నుంచి హోల్సేలర్ తీసుకుంటాడు, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైల్ షాప్ వాడు తీసుకుంటాడు, రిటైల్ షాప్ నుంచి అదే కస్టమర్ గా మనము ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ బిజినెస్ లో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో అదే మనం చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ₹40కి తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు ₹100కి వచ్చేస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మెన్ ఎవరు ఉండరు. ఈ 60% ఏదైతే ఉందో అది మీకు, నాకు, మనందరికీ కూడా షేర్ చేస్తారు. సో దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. 2021 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి లీగలైజ్ చేసి దీనికి నామ్స్ పెట్టడం వల్ల ఇప్పుడు మనం ఎవరికి ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా, మనమే ఎవరి చేత డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మనం జస్ట్ ఉన్న ప్రోడక్ట్ మనం కొనుక్కోవడం ద్వారా ఈ 60% ఆదాయం ఏదైతే ఉందో అది మనం అందరం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ రోజు మనం చెప్పుకోబోయే కంపెనీ పేరు సనజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి చూసుకున్నట్లయితే ఎలా ఉంది, సనజ్ మార్కెటింగ్ లో మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ షాప్ లో తీసుకుంటే బిల్లు మన పేరుతో ఇవ్వడం, ఎందుకనంటే అక్కడ షాప్ పేరుతోనే బిల్లు వస్తుంది. అదే సనజ్ షాప్ లో చూసుకుంటే బిల్ మన పేరుతో ఇస్తాడు. సో మన పేరుతో రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రోడక్ట్ బైబ్యాక్ గ్యారంటీ అనేది ఉంటుంది. అలాగే దాంట్లో జిఎస్టితో సహా అన్ని పే చేసి ఉంటాయి. మనం ఆ బిల్లు లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ విషయానికి వస్తే బయట మార్కెట్ లో క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ చాలా మనం కొంటూ ఉన్నాం. సో మన దగ్గర చూసుకుంటే 100% క్వాలిటీకి అనేది గ్యారంటీ ఉంది. కాబట్టి మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మనం బయట ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎంఆర్పీకే కొనుక్కోవాల్సి వస్తుంది. అదే మన దగ్గర డిస్కౌంట్ అనేది ఉంటుంది. దీనివల్ల కొంత మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే బయట మనకి ఆఫర్స్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమి ఉండవు. అదే మన దగ్గర చూసుకుంటే ఎప్పుడు ఫర్ ఎవర్ మనకి 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. అలాగే డిస్కౌంట్ విషయానికి వస్తే అప్ టు 30% వరకు మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఎంఆర్పి మీద. అదే మనం ఇక్కడ బోనస్ చూసుకుంటే బయట మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు క్యాష్ బ్యాక్ లాంటివి ఏమి రావు మనకి. అదే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్రీఫ్ గా డైరెక్ట్ సెల్లింగ్ కి రిటైల్ షాప్ కి డిఫరెన్స్ ఇక్కడ మనకి 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ 4 to 12% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ 10% వస్తుంది. అలాగే కన్సిస్టెన్సీ బెనిఫిట్ అని చెప్పేసి CNC బెనిఫిట్ 4 నెలల ప్రోడక్ట్ తీసుకుంటే 5 నెలల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ ఇదే కాకుండా క్వాలిటీకి గ్యారంటీ ఉంది. మనకి ఇక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకి ఉంది ఇక్కడ. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. రిటైల్ ప్రాఫిట్ అంటే మనకి ఎంఆర్పి కాకుండా డిపి ప్రైజ్ అని ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ కూడా, దాన్ని మనం రిటైల్ ప్రాఫిట్ అంటాము. అలాగే మన ఫ్రీ ప్రోడక్ట్ 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీలో 25%, 4 నెలలు వరుసగా కంటిన్యూగా మనం తీసుకుంటే కనుక ఒక నెల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి 25% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. గ్రోత్ బోనస్ అని చెప్పేసి ఇది 4% నుంచి 12% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 55 to 60% మనకి ఇక్కడ బెనిఫిట్ వస్తుంది యాజ్ ఏ కన్జ్యూమర్ గా. ఇక్కడ మనం రిటైల్ ప్రాఫిట్ చూసుకుంటే రిటైల్ ప్రాఫిట్ అంటే సింపుల్, ప్రతి ప్రోడక్ట్ కి మన దగ్గర ఎంఆర్పి, డిపి అని 2 ప్రైజులు ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్ని ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయినాయి అనుకోండి, దానికి డిపి ప్రైస్ చూసుకుంటే 7,500 ఉంటుంది. 2,500 ఏదైతే ఉందో దాన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఇన్స్టెంట్ గా మనకి 2,500 అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది. మనము 10,000 బదులు మనం పే చేయాల్సింది ఓన్లీ 7,500 పే చేస్తే చాలు ₹10,000 ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని మనం రిటైల్ ప్రాఫిట్ అని అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రీ ప్రోడక్ట్ 10% వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కస్టమర్ వచ్చేటువంటి ఎంఆర్పి అని. ఫర్ ఎగ్జాంపుల్ ₹40 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్నప్పుడు ₹100కి ఎంఆర్పి ఉంటుంది. సో ₹80 మనం చూసుకున్నట్లయితే డిపి ప్రైస్ ఉంటుంది. 40కి 80కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ₹40 ఉంది. దాన్నే మనకి పివి రూపంలో ఇస్తున్నారు. సో మధ్యలో మిడిల్ మెన్ ఎవరు ఉండరు కాబట్టి అది మనకే ఆ ఇన్కమ్ మనకే ఇవ్వడం కోసం అని చెప్పేసి పాయింట్ వాల్యూ అని ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే న్యూ జాయిన్ ఎవరైతే ఉన్నారో న్యూ డిస్ట్రిబ్యూటర్ కి 1250 పీవీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీవీ అంటే ఇక్కడ మనకి ₹2 నుంచి ₹2.5 వరకు ఉంటుంది. అంటే ఎవ్రీ ₹100 కి మనకి 40 నుంచి 60 వరకు పీవీ అనేది వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ ఉంటుంది. మనకు ఆ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1250 పీవీ తీసుకుంటే 2,500 డిపి అనుకోండి, మనకి ₹300 ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. అలాగే న్యూ పర్సన్ ఎవరైనా 2,500 పీవీ తీసుకున్నారనుకోండి, వీళ్ళకి ₹750 వర్త చేసే ప్రోడక్ట్ ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే మనకి 7,500 పీవీ ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు కూడా సన్నజి బాస్కెట్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి 2,250 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే 15,000 పీవీ తీసుకుంటే 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఎవరికి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. మినిమం 1,250 పీవీ తీసుకుంటే మనకి 300 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి 10% ఉన్నటువంటి ఫ్రీ ప్రోడక్ట్. సెకండ్ మంత్ నుంచి మనము 500 పీవీ తీసుకున్నా కూడా 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అలాగే 1000 పీవీ తీసుకున్నా కూడా 250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో ఇదంతా కూడా మనం ఎంత తీసుకుంటే దాన్ని బట్టి ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ బెనిఫిట్కి వస్తే మూడో బెనిఫిట్, మనం కంటిన్యూగా 4 నెలలు ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1100 పీవీ కంటిన్యూగా తీసుకుంటే 1100 ఇంటూ 2 అంటే మనకి ఒక పీవీ ఈక్వల్ 2 రూపీస్ అనుకున్నాం కాబట్టి యావరేజ్ 2,200 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే 5,000 పీవీ కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే 5,000 పీవీ కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఈ రకంగా మనకి డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే అప్ టు 60% వరకు మనకి బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ఇన్కమ్స్ లో గ్రోత్ బోనస్ అనేది ఒకటి ఉంది. ఇది మనకి 4% నుంచి 12% వరకు ఉంటుంది మాక్సిమం. మనం ఫస్ట్ 0 పీవీ నుంచి 2,499 పీవీ వరకు కూడా మనకి ప్రిఫర్డ్ కస్టమర్ అంటారు. ఈ స్టేజ్ లో 0% వస్తుంది. ఎప్పుడైతే 2,500 పీవీ అంటే సుమారుగా ఒక 5,000 రూపాయలకు మనం ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, 2,500 పీవీ వస్తుంది. ఇప్పటి నుంచి మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాము. ఇక్కడ నుంచి 7,499 పీవీ వరకు కూడా 4% ఇన్కమ్ అనేది వస్తుంది ఆ పీవీ మీద. అలాగే 7,500 పీవీ నుంచి 14,999 పీవీ వరకు కూడా 6% వస్తుంది. వన్స్ మనం 15,000 పీవీకి రీచ్ అయ్యామంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాము. దీంతో పాటు 8% ఇన్కమ్ మనకు వస్తుంది. వన్స్ మనం 50,000 పీవీకి రీచ్ అయ్యామనుకోండి 10%కి ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ మనం సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే వన్స్ మనం 80,001 పీవీకి రీచ్ అయితే సిల్వర్ డైరెక్టర్ అవుతాము. అప్పుడు మనకి 12% అనేది మన పీవీ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా మనం ఒక్కళ్ళం చేయాల్సిన అవసరం లేదు. మనం కొంతమందికి షేర్ చేయడం ద్వారా మన ప్రొడక్ట్, అలాగే కొంతమందికి ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళు చేసినటువంటి బిజినెస్ టర్న్ ఓవర్ అంతా కూడా మనకి యాడ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి 80,001 పీవీ వన్స్ రీచ్ అయితే చాలు 12% ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదే మనకి ఒకే నెలలో అనుకోండి, మనం కొన్ని కష్టపడి చేస్తామనుకోండి, 70,000 పీవీ వస్తే ఒకే నెల మనం ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. ఎట్ ఏ టైం మనం 12%కి గ్రోత్ బోనస్ కి ఎలిజిబుల్ అయిపోతాం. అదే కాకుండా ఈ స్టేజ్ లో ఇంకొక బోనస్ కూడా వస్తుంది. అదేంటంటే సిల్వర్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి ఆ బోనస్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సుమారుగా మనం చూసుకున్నట్లయితే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీమ్ సోప్ 45 రూపాయలు ఎంఆర్పి ఉంది. అది మనకి డిపి ప్రైజ్ లో 40కి వస్తుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ మనం చూసుకుంటే 60% డిస్కౌంట్ తర్వాత 18 రూపాయలకే ఈ ప్రోడక్ట్ మనకు వచ్చినట్టు. అంటే ఎంఆర్పి డిపి మధ్య గ్యాప్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ లో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 50% వరకు మినిమం అయితే తగ్గుతుంది. ఒక పేస్ట్ 80 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ పేస్ట్. ఇందులో ట్రైక్లోసిన్ అనేది ఉండదు. ట్రైక్లోసిన్ వల్ల ఈ మధ్య నోటి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి కొన్ని పరిశోధనలో తేలింది. మన దాంట్లో ట్రైక్లోసిన్ అనేది ఉండదు అనమాట. బయట మనం దొరికే చాలా పేస్టుల్లో ట్రైక్లోసిన్ ఉంది. ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ పేస్ట్. మనకి 80 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. 59 రూపాయలు డిపి ప్రైస్ ఉంటుంది. మనం పే చేయాల్సింది 59 రూపాయలు. దీనికి కాను మనకి 60% ఎంఆర్పి మీద మనకి తగ్గుతుంది కాబట్టి 32 రూపీస్కే ఈ పేస్ట్ మనకు వచ్చినట్టు ఆఫ్టర్ 4 ఇయర్స్ పర్చేజ్ చేసిన తర్వాత, 4 మంత్స్ పర్చేజ్ చేసిన తర్వాత డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని క్యాష్ బ్యాక్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇంతకి వచ్చినట్టు అనమాట ఆ ప్రోడక్ట్. అలాగే మనకి టీ పౌడర్ ఉంది. అది కూడా మనకి 100 రూపీస్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ 40 రూపాయలకి వచ్చినట్టు. ప్రతి ప్రోడక్ట్ కూడా మనం బయట కంపేర్ చేసుకుంటే, ఇది మనకి డిష్ వాష్ ఉంది కదా, బయట మనం కంపేర్ చేసుకుంటే మన ఎంఆర్పికి బయట ఎంఆర్పికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఇది మనకి వచ్చేటువంటి ప్రైస్ చూసుకుంటే 50 రూపీస్కే వచ్చేస్తుంది ఆఫ్టర్ 4 మంత్స్. అలాగే మనం చూసుకుంటే టాయిలెట్ క్లీనర్ 99 రూపీస్ ఎంఆర్పి. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు కూడా 135, 140 రూపీస్ ఉన్నాయి ఎంఆర్పి. సో మనం దాంతో కంపేర్ చేసుకుంటే 85 రూపీస్ డిపి ప్రైస్ గా మనకు వస్తుంది. సో దీని మీద 40 రూపాయలు తగ్గుతుంది. ఈ రకంగా ప్రతి ప్రోడక్ట్ కూడా ఉందండి. సో మనం చూసుకుంటే ప్రోడక్ట్ అంతా బాగానే ఉంది, డిస్కౌంట్ వస్తుందని చెప్పి అనుకున్నాము. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర? దాదాపుగా 300 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ సెక్టార్స్ ఉన్నాయి? హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, కిచెన్ లో వాడుకునే ప్రోడక్ట్ ఉంది, హోమ్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉంది, వెటర్నరీ ప్రొడక్ట్ ఉంది, క్లాత్స్ ఉన్నాయి, లెదర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా మనకి ఇన్ని సెక్టార్స్ లో మనకి ప్రోడక్ట్ ఉంది. సో హెల్త్ ప్రోడక్ట్ విషయానికి వస్తే మనము ఇవన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్, ఇవేవి మెడిసిన్ కాదు. ఓకేనా? సో మెడిసిన్ అయితే మీరు నేను ఇవ్వడానికి లేదు, ఓన్లీ డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వాలి.
సో కాబట్టి ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్. అసలు ఫుడ్ సప్లిమెంట్ ఎందుకు మనకు అవసరం అని అంటే, WHO ప్రతి ఒక్కళ్ళు కూడా 167 రకాలైనటువంటి పోషకాలు తీసుకోవాలి ఆరోగ్యకరమైన వ్యక్తి అని చెప్పేసి మనకు ఒక లెక్క ఉంది. కానీ మనం ఈరోజు అన్ని పోషకాలు తీసుకునే పరిస్థితి లేదు. దట్టు దాని బదులు మనం 900 రకాలైనటువంటి కెమికల్స్ ని రోజు మన బాడీలోకి పంపిస్తున్నాం. మరి కెమికల్స్ ఎలా వెళ్తాయి? మనం ఏమన్నా కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళి తింటున్నామనంటే, కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళి తినట్లేదు కానీ మనం పీల్చే గాలి ద్వారా, తాగే నీళ్ల ద్వారా, అలాగే మనం ఉదయాన్నే తాగేటువంటి పాల నుంచి స్టార్ట్ అయితే కూరగాయలు, పండ్లు తినేటువంటి ప్రతి ఆహారంలోనూ కల్తీ ఒకటి, ప్లస్ రైతు పండించేటప్పుడే విపరీతమైన కెమికల్స్ వాడడం వల్ల ప్రతి పంట కూడా కెమికల్ మయం అయిపోయింది. సో కాబట్టి ఈరోజు 900 రకాలైనటువంటి కెమికల్స్ బాడీలోంచి పంపించకపోతే రకరకాలైనటువంటి జబ్బులు బారిన పడుతూ ఉన్నాం. అవునా? మన తెలంగాణలో చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్న చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. సో కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఏది అవసరం ఉంటే దాన్ని మనం తీసుకుంటూ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ముందు రిమూవ్ చేసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఈ మధ్య చూసుకుంటే మనము జెంట్స్ కి అయితే ఏదో ఒక స్మోకింగ్, డ్రింకింగ్ ఏదో ఒక అలవాటు ఉంటాయి. రకరకాలైనటువంటి బయట తింటూ ఉంటారు కాబట్టి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కొంచెం ఎక్కువ ఉంటది. కానీ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుందంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే, రైతు పండించేటువంటి పంటల ద్వారా క్యాన్సర్ కారకాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇప్పుడు తినేటువంటి ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ఈ వీటి వల్ల కూడా పూర్తిగా మనము కలుషితం అయిపోతుంది బాడీ. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకి అకాష్ అనేటువంటి ప్రొడక్ట్ ఉంది. ఇది బాడీని మొత్తం డిటాక్స్ చేసి బాడీ నుంచి ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసి బాడీలోంచి బయటికి పంపించేసుకుంటాం. దాంతోపాటు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ ప్రాబ్లము ఉంటే దాని పోతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, అలాగే బోన్ హెల్త్ ఉంటుంది. దాదాపుగా 30 రకాలైనటువంటి ఫ్రూట్స్ ని ఎవ్రీడే మనం తిన్న దాంతో మనకి అంత మంచి ఆరోగ్యం వస్తుంది ఆకాశవాణ ప్లస్ తీసుకుంటే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఓన్లీ ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడాము. ఈ రకంగా మనకి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి చూసుకుంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఎవరైనా ఆయుర్వేదం సంబంధించిన అనుభవం ఉన్న వాళ్ళైతే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి పరిచయం ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. లక్ష్మీ విలాస్ అని, యోగరాజ్ గుగ్గులు, పునర్నవ, సో ఇట్లాగే మనకి చూసుకుంటే అమృత అది. సో ఇవన్నీ చాలా ప్రొడక్ట్స్ మనకి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటి వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ హోమ్ కేర్, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్ట్ మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది కొత్త వాళ్ళందరికీ కూడా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఈ జూమ్ కి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ కిచెన్ లో వాడుకున్న ప్రోడక్ట్, ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మనం వంట నూనె విషయానికి వస్తే ఈ రోజు బయట వంట నూనెలు ఎలా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు వివరిస్తాను. మనకి యాక్చువల్ గా పల్లి వచ్చేసేసి కేజీ 140 నుంచి 150 రూపీస్ ఉన్నాయి. అదే పల్లి ఆయిల్ కూడా 160, 170 రూపాయలకి బయట దొరికేస్తున్నది. మంచి మంచి బ్రాండ్స్ లో కూడా దొరికేస్తున్నది. సో మనకి ఒక లెక్క ప్రకారం 3.5 కేజీ పల్లి వేస్తే కానీ కేజీ ఆయిల్ రాదు. అలాంటిది పల్లి ఆయిల్ రేటు 350, 400 పైనే ఉండాలి. అలాంటిది ఈ రోజు మనం చూసుకుంటే ప్యాకెట్స్ లో 160, 170 రూపాయలు కూడా పల్లి ఆయిల్ ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి దాంట్లో ఎంత పల్లి ఆయిల్ ఉంది, ఎంత కల్తీ ఆయిల్ ఉంది అనేది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. సో అలాగే మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఉంది. ఇవేవి కూడా ప్రాసెస్ చేసినవి కాదు, నార్మల్ గా న్యాచురల్ గా వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వుడ్ ప్రెస్ ఆయిల్ అనమాట. ఓకేనా? కాబట్టి ఈ రకంగా చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రొడక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే జూమ్ లో క్లియర్ గా చెప్పుకుందాం. నెక్స్ట్ పర్సనల్ కేర్ లో చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే బ్యూటీ సంబంధించినవి ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో బ్యూటీ సంబంధించిన చాలా సైలెంట్ బిజినెస్ ఇది. చాలా మంది ప్రతి నెల 500 నుంచి 2000, 3000 రూపాయలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బ్యూటీ సంబంధించి ఖర్చు చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి కెమికల్ లేనిటువంటి ప్రొడక్ట్స్ వాడడం ద్వారా న్యాచురల్ గా మనం అందాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. నెక్స్ట్ లెదర్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే క్లోత్స్, అలాగే వెటర్నరీ ప్రోడక్ట్ విషయానికి వస్తే పశువులకి ఇది దానాగా ఇవ్వడం ద్వారా ఇందులో మినరల్స్ అన్ని ఉంటాయి. ఇందులో శతావరి ప్లస్ స్పిర్లునా ఉన్నటువంటి మొరింగా, ఈ 3 సంబంధించినటువంటి ఇవి సప్లిమెంట్. కాబట్టి ఇది పశువులకు ఇవ్వడం ద్వారా పాలలో వెన్న శాతం పెరుగుతుంది, అలాగే పాల ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే ఆయు ఫీడ్ అని చెప్పేసి లివ్ లిక్విడ్ ఉంది. ఇది ఇవ్వడం ద్వారా పశువు
ఆ లివర్ అనేది బాగా క్లీన్ అయ్యేసేసి పశువు చాలా ఆరోగ్యంగా ఉంటూ ఏ పశువుకు వాడినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన గొర్రెలకి మేకలకి వాడినా సరే అవి కూడా ఆరోగ్యంగా ఉంటూ వాటి బరువు పెరుగుతుంది. తద్వారా ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇవి పాలిచ్చేటువంటి గేదెలకి, ఆవులకి, మేకలకి, గొర్రెలకి, నాటుకోళ్ళకి అందరికి అన్నిటికీ కూడా ఈ ఆయుఫీడ్ లివ్ లిక్విడ్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. మన దగ్గర చాలా మంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి చాలా మంచి బెనిఫిట్ పొందుతున్నారు. నెక్స్ట్ అగ్రి ప్రోడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఎందుకంటే మనకి అగ్రి అనేది మన యూనిక్ సెల్లింగ్ పాయింట్. మనకి అగ్రికల్చర్ సంబంధించి మనకి R&D యూనిట్ ఉంది. సో అలాగే మనకి సచిన్ సావత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉన్నందువల్ల చాలా మంచి ప్రోడక్ట్ ని మనము ఈరోజు ప్రజలకు అందించగలుగుతున్నాం. మనం ఇందులో చూసుకుంటే సాయిల్ కేర్, మన భూమిలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని పెంచడము, అలాగే భూమిని గుల్లబార్చడం వల్ల ఏ పంట వేసినా సరే వేరు వ్యవస్థ బాగా పటిష్టమయ్యి భూమి నుంచి పోషకాలను బాగా తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా మనం ఏ పంటకి వాడినా సరే సాయిల్ కేర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మనం ఈరోజు చూస్తున్నాం. తెలంగాణ మొత్తం మీద మనం దాదాపుగా ఇప్పటి వరకు 1500 పైనే ఎకరాల్లో సాయిల్ కేర్ వాడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ 20 months గా, అవునా? సో దాంతోపాటు మనకి చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ముఖ్యంగా మనం ఎందుకు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, మనం తినేటువంటి కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మనకి లోపల కెమికల్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ కెమికల్స్ ఎలా వెళ్తున్నాయి అంటే, ఈరోజు అగ్రికల్చర్ సంబంధించి రైతు విపరీతమైన పురుగు మందులు కొడుతున్నారు. యూరియా, DAP ఇవన్నీ వాడడం ద్వారా భూమి కలుషితం అయిపోతున్నది. సో ఇదే రకంగా మనము ఈ కెమికల్స్ వాడుతూ పోతే ఇంకో 20 years కల్లా ఇవి మనం పండించేటువంటి పంట భూములు ఏవి కూడా పండనటువంటి పరిస్థితికి వస్తాయంట. సో కాబట్టి మనందరి వంతుగా మనం కనీసం మన వంతుగా మనం ఎంతో కొంత కొన్ని ఎకరాలు మనం గనక రైతులను మనం చేంజ్ చేయగలిగితే, సో తద్వారా భూమిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అలాగే రైతుకు కూడా తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన దిగుబడి కూడా మంచి పంట, ఆరోగ్యవంతమైన పంట, దట్టు క్వాలిటీ ఉన్నందువల్ల మార్కెట్ లో కూడా వాటికి మంచి రేట్ అనేది వస్తుంది. మన దగ్గర ఆల్రెడీ చాలా మంది రైతులు, కూరగాయలకు కూడా చాలా మంది రైతులు శంకరపల్లి చోట చాలా మంది ఆల్రెడీ వాడుతున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కూడా చాలా మంది రైతులు ఈ కూరగాయలకి, పండ్లకి వీటిలో కూడా వాడున్నారు. ఇంకా వరికి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి కామారెడ్డి, నిజామాబాద్ దగ్గర నుంచి ప్రతి చోట, నెల్లూరు, తర్వాత అలాగే విజయవాడ చుట్టుపక్కల, గుంటూరు, అలాగే మనకి కర్నూలు, ఆత్మకూరు దగ్గర, అలాగే జడ్చర్ల దగ్గర చాలా చోట్ల ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదని కాకుండా మనకి దాదాపుగా ఎక్కడైతే షాప్స్ దగ్గర దగ్గర ఉన్నాయో 23 పైనే మనకి షాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్ చాలా బాగా మూవ్ అవుతూ ఉన్నది. ఓకేనా? సో దీనివల్ల రైతు ముందు పెట్టుబడి తగ్గించుకొని మంచి దిగుబడి అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ కంపెనీ సంబంధించి చూసుకుంటే మనకి MD గారు చిరంజీవి రాథోడ్ సార్, అలాగే సచిన్ సావత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, ఇద్దరికి కూడా 15 years ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 15 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు ఉంది. 9 years నుంచి మనం మార్కెట్ లో ఉన్నాం అనమాట. 2016 May 1st మనకి సనర్జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు 700 కోట్ల పైనే టర్న్ ఓవర్ చేస్తున్నాము. అలాగే 3 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అలాగే 200 పైనే షాప్స్ ఉన్నాయి. అదే మనకి మన సౌత్ ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా 30 షాప్స్ పైన ఇక్కడ ఉన్నాయి. అలాగే 3 వేర్ హౌస్లు ఉన్నాయి, ప్రొడక్ట్ డిస్పాచ్ సెంటర్స్. అలాగే 80% పైనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే 16 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. 300 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ 12 states లో ఈరోజు ఇండియాలో బిజినెస్ అనేది రన్ అవుతా ఉంది. సో అలాగే 11 lakhs పైన హ్యాపీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అలాగే 175 మంది పైన 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 4200 మంది పైనే 10,000 నుంచి 99,000 వరకు పర్ మంత్ తీసుకునేటువంటి లీడర్స్ ఉన్నారు. అలాగే 700 మంది పైనే కార్ బోనస్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 34 మంది పైనే మనకి లగ్జరీ కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడి, BMW లాంటి కార్లు. ఓకేనా? 1,10,00,000, 1,20,00,000 కార్లు బెంజ్, ఈ క్లాస్ బెంజ్ కొన్న వాళ్ళు ఉన్నారు. సో మనకి అశోక్ తోడమా సార్ కానీ అలాగే సవిత మేడం వీళ్ళంతా కూడా ఈ క్లాస్ బెంజ్ 1,10,00,000 రూపాయల వాల్యూ చేసేటువంటి బెంజ్ కార్లు కొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 75 మంది పైన డ్రీమ్ హౌస్ బోనస్ అచీవర్స్ తీసుకున్నారు. అలాగే 450 మంది పైనే ఫారెన్ ట్రిప్స్ కి ఎలిజిబుల్ అయ్యారు. మన టీం నుంచి కూడా 20 మంది, దాదాపుగా 20 మంది దుబాయ్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యారు. 20 మంది దాదాపుగా సింగపూర్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యారు. మన పుకెట్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యారు. సో ఈ రకంగా మనకి ప్రతి ట్రిప్ కూడా మన 20 మంది తగ్గకుండా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళగలుగుతున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనం ఓన్లీ రిటైల్ ప్రాఫిట్ గురించి మాట్లాడాం. ఇందులోనే 10% ఫ్రీ ప్రోడక్ట్, CNC బెనిఫిట్స్ ఇవన్నీ కూడా.
మనం ఇంకా మిగిలినవి చూసుకుంటే 11 రకాల ఆదాయాల్లో ఒక్క ఆదాయం గురించి మనం ఇప్పుడు మాట్లాడాం. మిగిలిన 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి బ్రీఫ్‌గా ఈరోజు మీకు చెప్తాను. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ సేల్ బోనస్ ఇది 7% కంపెనీ రెవెన్యూ షేరింగ్‌లు ఇవ్వడం అనేది జరుగుతది. నెక్స్ట్ గ్రోత్ బోనస్ ఇది 4-12% వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! తర్వాత అలాగే సిల్వర్ డేటర్ బోనస్ ఇది వన్స్ మనం సిల్వర్ డేటర్ అయినప్పటి నుంచి 80,000 ఒక పీవీ అయినప్పటి నుంచి మనకు సిల్వర్ డేటర్ బోనస్ అనేది 3% కంపెనీ రెవెన్యూ షేరింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్రంట్ లైన్ బోనస్ మన టీంలో ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నారో వాళ్ళు తీసుకున్న ఇన్కమ్ మీద మనకి 10% ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అంటే మనం వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ నుంచి మనకు ఒక గురుదక్షిణ లాగా ఎవ్రీ మంత్ వాళ్ళు తీసుకున్న ఇన్కమ్ మీద మనకి 10% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10,000 తీసుకుంటే 1,000 రూపాయలు, వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకుంటే 10,000 రూపాయలు, వాళ్ళు 2 లక్షలు తీసుకుంటే మనకి 20,000 రూపాయలు ఫ్రంట్ లైన్ బోనస్ రూపంలో మనకి వస్తుంది. అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ మనకి 27% వస్తుంది. అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% వస్తుంది. అలాగే ట్రావెల్ బోనస్ అని చెప్పేసి మనకి 3% కంపెనీ రెవెన్యూ షేరింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కార్ బోనస్ 4%, హౌస్ బోనస్ 4%, రాయల్టీ బోనస్ 2%. ఈ రకంగా మనకి టోటల్ గా 91% పీవీలో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకే ఇచ్చేస్తుంది కంపెనీ. ఓకేనా? సో కాబట్టి ఇంత ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చినటువంటి జనరేషన్ ప్లాన్ కంపెనీ ఏకైక కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. మన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓన్లీ 65% మాత్రమే ఇస్తున్నాయి కంపెనీస్. ఓకేనా? సో కాబట్టి ఇంత మంచి పర్సంటేజ్ రెవెన్యూ షేరింగ్ ఉంది కాబట్టి మనకి మంచి పేఅవుట్స్ అనేది చాలా తక్కువ టైంలోనే మనం తీసుకోగలుగుతున్నాం. ఓకేనా? నెక్స్ట్ సనజ్ని ఎందుకు కెరియర్ గా తీసుకోవాలి అని అంటే ఇక్కడ చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మార్కెట్ లో ప్రోడక్ట్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైజెస్ కి ఈక్వల్ గా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇంకా తక్కువ రేటుకే మనకు వస్తున్నాయి. అలాగే ఇది అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్ అంటే మనకి ప్రీవియస్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మన పర్సంటేజ్ ఏదైతే పెరగడానికి అది మనకి ఉపయోగపడుతుంది, గ్రోత్ బోనస్ పెరగడానికి. అలాగే ఇది ఎప్పటికీ జీరోకి రీచ్ కాదు. ఇందులో మనము రీక్వాలిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట చాలా కంపెనీల్లో ఎవ్రీ 6 months కో ఎవ్రీ 1 year కో మళ్ళా మనము డబ్బులు కట్టి రీక్వాలిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అలాగా లేదు. మనకి అటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కసారి మనం యాక్టివ్ అయితే చాలు. యాక్టివ్ కావడం అంటే నథింగ్ బట్ మనం ఐడి వేసుకున్న తర్వాత మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే యాక్టివ్ అయిపోయినట్టే. ఎవరికి మనం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మనది అన్బీటబుల్ ప్లాన్ ఎందుకన్నా అంటే 91% రెవెన్యూ షేరింగ్, ప్రతి బోనస్ కూడా అన్లిమిటెడ్ మన దగ్గర. అలాగే కంపారిటివ్లీ ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా మనం చాలా ఫార్ హైడ్ లో ఉన్నాం. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 18 లెవెల్స్ డెప్త్ వస్తుంది. అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ 12 లెవెల్స్ డెప్త్ ఇస్తుంది కంపెనీ. సో ఈ రకంగా మనకి డైరెక్ట్ సేల్ బోనస్ కూడా 18 లెవెల్స్ డెప్త్ ఇస్తున్నారు. సో ఆ 4 లెక్స్ లో 4 ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఒక పీవీ కూడా అప్రాక్సిమేట్ గా మనకి ₹2 ఉంది. మనకి పీవీ ప్రోడక్ట్ మీద 63% పైనే మనకి పీవీ అనేది ఇస్తున్నారు. అలాగే టోటల్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ 91%. ట్రావెల్ బోనస్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి పరిస్థితుల్లో సీలింగ్ అనేది లేదు, అన్లిమిటెడ్ గా ఇస్తున్నారు. అలాగే కార్ బోనస్ కూడా అన్లిమిటెడ్ గా వస్తుంది. అలాగే సారీ హౌస్ బోనస్ కూడా అన్లిమిటెడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో చాలా కంపెనీల్లో ఇక్కడ సీలింగ్ అనేది ఉంటుంది. ట్రావెల్ బోనస్ 60,000, కార్ బోనస్ 80,000, హౌస్ బోనస్ 1,00,000 ఇలా సీలింగ్ అనేది ఉంటుంది. మన దగ్గర సీలింగ్ ఏమీ లేకుండా అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ని షేర్ చేయడం, ప్రొడక్ట్ ని వాడడం ఫస్ట్, నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయడం, బాగా నచ్చితే మనం అందరికి చెప్పుకుంటూ టీం బిల్డ్ చేయడం. మనం ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆరోగ్యము ఆదాయం రెండు వస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వాడితే ఆరోగ్యం, ఎవరి చేతన వాడిస్తే మనకి ఆదాయం కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఒక 52 వీడియోస్ పైన మనకి అమరెడ్డి చింత యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీకు అగ్రికల్చర్ సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉన్నా చాలా వరకు వీడియోస్ మనకి సొల్యూషన్ ఇస్తున్నాయి ఇక్కడ. సో కాబట్టి మీరు ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు చాలా వరకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇన్ డెప్త్ ఇంకొంచెం డెప్త్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇందాక మనము పైన చూసేసాం కదా. సో అలా కాకుండా ఇంకొంచెం డెప్త్ గా, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం క్లియర్ గా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తాను. సో నేను ఒక ప్లాన్ ని ఓపెన్ చేసాను, కనిపిస్తుంది కదా, సనజ్ ఫ్రీడమ్ ప్లాన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక చూసాం కదా, ఈ పేజ్ వరకు చూసాము.
ప్రతి దాన్ని కూడా ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం చూసుకుంటే రిటైల్ ప్రాఫిట్ 30% ఇది మీకు అర్థమైపోయింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్ సేల్ బోనస్ 7% వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే మనకు ఒకవేళ 1250 పీవీతో ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి న్యూ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ నుంచి మనకి 1 పాయింట్ వస్తుంది. అలాగే 2500 పీవీతో జాయిన్ అయితే 2 పాయింట్లు, 5000 పీవీతో జాయిన్ అయితే 4 పాయింట్లు, అలాగే 7500 పీవీతో జాయిన్ అయితే 6 పాయింట్లు, 15,000 పీవీతో జాయిన్ అయితే 12 పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని మళ్ళా మనకి 7% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసుకొని మనకి డైరెక్ట్ సేల్ బోనస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా మీ టీంలో కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతుంటే వాళ్ళని మినిమం 1250 పీవీతో కనుక తీసుకుంటే వాళ్ళకి 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వాళ్ళకి వస్తుంది. మీకు డైరెక్ట్ సేల్ బోనస్ 1 పాయింట్ వస్తుంది. మనకి ఇక్కడ 1 పాయింట్ వాల్యూ వచ్చేసేసి మనకి బేస్డ్ ఆన్ ద టర్న్ ఓవర్ ని బట్టి కాబట్టి 80 రూపీస్ నుంచి 118 రూపీస్ వరకు కూడా మనకి అలా వస్తూ ఉన్నది. సో కాబట్టి యావరేజ్ మనం ఒక 100 రూపీస్ వరకు వేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే మీ టీంలో ఓన్లీ డైరెక్ట్ సేల్ బోనస్ 100 రూపీస్ పైన మీకు 1 పాయింట్ ద్వారా వస్తుంది. మీ టీంలో ఎవరు ఎక్కడ కింద జాయిన్ అయినా సరే వాళ్ళ మీద కూడా మీకు పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో టోటల్ గా మనకి ఒక ఒక మనిషి మీద 15,000 పీవీ అంటే 12 పాయింట్ వరకు మాక్సిమం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే పాయింట్ పట్టిక ఇలా ఉంటుంది. మన టీంలో థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద కూడా 0.75 పాయింట్స్ వస్తున్నాయి. అలాగే 6th లెవెల్ వరకు కూడా మనకి 0.5 పాయింట్స్, అలాగే నెక్స్ట్ నుంచి చూసుకుంటే 0.25 పాయింట్స్, ఇలాగా మనకి పాయింట్స్ అనేటివి యాడ్ అవుతున్నాయి. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని డైరెక్ట్ సేల్ బోనస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మన టీంలో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకొని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అన్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ 2 లో మనం చూసుకుంటే ఏ అనే పర్సన్ నుంచి 2 పాయింట్లు వచ్చాయి, బి అనే పర్సన్ కి 4 పాయింట్లు వచ్చాయి, సి అనే పర్సన్ నుంచి 6 పాయింట్లు వచ్చాయి, డి అనే పర్సన్ 15,000 పీవీతో వచ్చారు కాబట్టి 12 పాయింట్స్ వచ్చాయి. టోటల్ గా మనం చూసుకుంటే 24 పాయింట్స్ మనకి సేల్స్ బోనస్ పాయింట్స్ వచ్చాయి. అంటే మనకి 2,400 రూపాయలు ఓన్లీ డైరెక్ట్ సేల్ బోనస్ రూపంలో మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రకంగా మనకి పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము మీరున్నారు, మీకు మీకు డౌన్ లైన్ లో ఏ అనే పర్సన్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ డౌన్ లైన్ లో బి ఉన్నారు, తర్వాత సి, డిఈఎఫ్ అనేటువంటి తరపుగా మీకు 6 మంది పర్సన్స్ ఉన్నారు. కొత్తగా ఎఫ్ అనే పర్సన్ టీంలోకి ఒక ఎక్స్ అనే పర్సన్ కొత్త పర్సన్ వచ్చాడు, న్యూ డిస్ట్రిబ్యూటర్. ఈయన వచ్చేసి 1250 పీవీ తీసుకున్నారు. ఇప్పుడు ఎఫ్ కి 1 పాయింట్ వస్తుంది, డైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి. ఈ డికి వచ్చేసి 0.75 పాయింట్స్ వస్తాయి. అలాగే సి, బికి వచ్చేసేసి 0.5 పాయింట్స్ వస్తాయి. అలాగే మీకు చూసుకుంటే 0.25 పాయింట్స్ వస్తాయి. అలాగే ఏ పర్సన్ కి, అలాగే మీకు కూడా 0.25 పాయింట్స్. ఈ రకంగా చూసుకుంటే ఎక్కడో కింద ఎఫ్ అనే పర్సన్ ఎక్స్ అని తీసుకొచ్చినా సరే మీకు కూడా దాంట్లో పాయింట్స్ యాడ్ కావడం ద్వారా సుమారుగా మీకు కూడా 25 రూపీస్ డైరెక్ట్ సేల్ బోనస్ రూపంలో వస్తుంది. సో ఈ రకంగా మనకి 18 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి డైరెక్ట్ సేల్ బోనస్ లో ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఇన్కమ్ బాగా రావాలి అంటే న్యూ పర్సన్స్ నుంచి మనకి డైరెక్ట్ సేల్ బోనస్ అనేది చాలా మంచి ఇన్కమ్. అలాగే మనకి గ్రోత్ బోనస్ కూడా చూసాం కదా, గ్రోత్ బోనస్ 12%, ఇది కూడా మీకు మంచి ఇన్కమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళకి నేను చెప్తున్నాను, మనం 12% లో మనం ఉన్నాం అనుకోండి, ఏ అనే పర్సన్ 4% లో ఉంటే 12 - 4 8% మీకు వస్తుంది. అలాగే బి అనే పర్సన్ 6% లో ఉన్నప్పుడు 12 - 6 బి చేసిన బిజినెస్ మీద మీకు 6% వస్తుంది. అలాగే సి 8% లో ఉన్నప్పుడు సి చేసిన బిజినెస్ మీద 12 - 8 4% మీకు వస్తుంది. ఈ రకంగా మనకి ఈ గ్యాప్ కమిషన్స్ అన్ని కూడా మనకి రావడం ద్వారా గ్రోత్ బోనస్ మనకి స్టార్టింగ్ లో వచ్చేటువంటి ఇన్కమ్ అన్నమాట. మనం ర్యాంక్ చూసుకుంటే మనకి 80,001 పీవీ వస్తే మనం సెలవు డైరెక్టర్ అవుతాము. మన టీంలో ఒకరికి 80,001 పీవీ వచ్చి వాళ్ళు సెలవు డైరెక్టర్ అయితే మనం పెరల్ డైరెక్టర్ ప్రమోషన్ వస్తుంది. అలాగే మనకి వేరే లెగ్ లో వేరే టీంలో ఇంకొకళ్ళు సెలవు డైరెక్టర్ వచ్చారు అప్పుడు మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాము. ఇంకొక టీంలో నుంచి మనకి ఇంకొక సిల్వర్ డైరెక్టర్ వస్తే అప్పుడు గోల్డ్ డైరెక్టర్ అవుతాము. అలాగే 4 సిల్వర్ డైరెక్టర్లు వస్తే డిఫరెంట్ టీమ్స్ నుంచి ప్లాటినం డైరెక్టర్ అవుతాము. అలాగే 6 మంది సిల్వర్ డైరెక్టర్లు డిఫరెంట్ టీమ్స్ నుంచి వస్తే డైమండ్ డైరెక్టర్ అవుతాము. సో ఈ రకంగా మనకి 18 లక్షల వరకు మనకి ప్రమోషన్స్ అనేవి ఉన్నాయి. ర్యాంక్ రికగ్నైజేషన్ అనేది ఉంది. మనం 18 వచ్చాయనుకోండి క్రౌన్ అంబాసిడర్ డైరెక్టర్ అవుతాము. సో తర్వాత కూడా మనం వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. మీకు సర్వీస్ చేయగలిగిన తీరిక ఓపిక ఉంటే గనక సో ఖచ్చితంగా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ ప్రిఫరబుల్లీ మనం 4 లైన్స్ తో వెళ్తే చాలు. మనకి కార్కి ఎలాగైతే 4 చక్రాలు అవసరమో అలాగే మనం 4 లైన్స్ తో వెళ్తే చాలు. ఆటోమేటిక్ గా మనకి ఉన్నటువంటి ఇన్కమ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత మనం 4 లైన్స్ ఫిల్ అయిన తర్వాత మనం ఇంకొక 2 లైన్లతో వేసుకొని డైమండ్ డైరెక్టర్ అయితే మనం ఆరాంగా ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా మనకు ఉండడం ద్వారా ఎప్పుడైనా ఏదైనా టైంలో మనకు ఒక లెగ్ నుంచి పీవీ తగ్గినా సరే 2 ఆల్టర్నేట్ అనేది ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఆల్ ఇన్కమ్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%. ఇది రావాలి అంటే మనకి 3% కంపెనీ రెవెన్యూ షేరింగ్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. 180,001 పీవీకి రీచ్ అయిన తర్వాత నుంచి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రంట్ లైన్ బోనస్ 10% వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఏ అనే పర్సన్ 1 lakh తీసుకుంటున్నాడు, బి 2 lakhs, సి 3 lakhs, డి 4 lakhs తీసుకున్నాడు అనుకుందాం, లెట్ us assume. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏ మీద 1 lakh ఇన్కమ్ తీసుకున్నాడు కాబట్టి 10,000 రూపీస్, బి మీద మీకు 20,000, సి మీద 3 lakhs తీసుకున్నారు కాబట్టి 30,000, సి మీద మీకు 4 lakhs తీసుకున్నాడు కాబట్టి 10% అంటే 40,000. టోటల్ గా మీకు ఫ్రంట్ లైన్ బోనస్ రూపంలోనే 1 lakh ఇన్కమ్ వస్తుంది. చూసారా, ఎందుకంటే మీరు ఏబిసికి నలుగురికి మీరు సర్వీస్ సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళకు మెంటర్షిప్ చేశారు, వాళ్ళని మీరు అన్ని రకాలుగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఒక లీడర్ గా చేసి వాళ్ళ జీవితానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వాళ్ళు చేసినటువంటి బిజినెస్ మీద వాళ్ళు తీసుకున్న ఇన్కమ్ మీద మీకు 10% మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి నెల వస్తుంది, ఒక నెలనే కాదు. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే గురుదక్షిణ లాంటిది అనమాట. ఓకేనా, ఫ్రంట్ లైన్ బోనస్ 10%. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 19% బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఇది రావాలి అంటే మన టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. మనకి మిగిలిన సైడ్ అన్ని టీమ్స్ నుంచి కలిపి మనకి 25,000 పీవీ ఉంటే చాలు. అప్పటి నుంచి మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% మంత్లీ పీవీలో నుంచి తీసుకొని బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ అయి ఉన్నాయో దాన్ని బట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వాల్యూమ్ అనేది వస్తుంది. మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఇంటూ పాయింట్ వాల్యూమ్ వేస్తే ఆటోమేటిక్ గా మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పట్టికలో మీ మీద మీకు 7% పాయింట్స్ తీసుకొని దాన్ని బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ గా తీసుకుంటాడు. మీ టీంలో ఉన్నటువంటి ఫస్ట్ సిల్వర్ మీద 6%, సెకండ్ సిల్వర్ మీద 5%. ఈ రకంగా మీ టీంలో టోటల్ గా 18 లెవెల్స్ వరకు మీకు ఎక్కడ వచ్చినా సరే మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఇన్కమ్ అనేది మీకు యాడ్ అవుతుంది పాయింట్స్ ద్వారా. నెక్స్ట్ మనం చూసుకుంటే లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ 27%. ఇది మనకి రావాలి అని అంటే మన టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉంటూ ఆ టీంలో నుంచి మనకి 70,000 పీవీ ఉంటే చాలు. ఇక్కడ మనకి మిగిలిన అన్ని టీమ్స్ నుంచి 35,000 పీవీ ఉంటే ఆటోమేటిక్ మనకి లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి చూసుకున్నట్లయితే 27% ఉంది చూడండి. కంపెనీ రెవెన్యూ షేరింగ్ లో 27% అంటే ఆల్మోస్ట్ ఈ పేమెంట్ మీకు 1 lakh ఉన్నటువంటి పేమెంట్ లో 40 నుంచి 45,000 రూపాయల వరకు లీడర్షిప్ బోనసే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక లీడర్ ను తయారు చేసినప్పుడు ఈ లీడర్షిప్ బోనస్ వస్తుంది కాబట్టి మీ టీంలో ఎంత ఎక్కువ మంది లీడర్స్ ని మీరు తయారు చేయగలిగితే మీకు అంత బోనస్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి సనెడ్జ్ లో మీకు ఇన్కమ్, నిజమైన ఇన్కమ్ స్టార్ట్ కావాలంటే లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ మీరు ఎప్పటి నుంచి అయితే తీసుకుంటారో అప్పటి నుంచి మీకు చాలా చాలా మంచి ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మీ టీంలో ఒక లీడర్ ను తయారు చేసేటువంటి బాధ్యతను మీరు తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక లీడర్ తయారు కావాలంటే ఒక లెగ్ లోంచి 70,000 పీవీ కనుక మీరు తీసుకురావాలంటే 1,40,000 నుంచి 1,60,000 మధ్యలో మీకు కనుక బిజినెస్ వచ్చిందంటే ఒక టీం నుంచి ఆటోమేటిక్ గా మీకు లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ అనేది వస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే 12 లెవెల్స్ లో మీకు లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి మీకు 35,000 సైడ్ వాల్యూమ్ పెరల్ డైరెక్టర్ పొజిషన్ లో ఉంటుంది. మీ టీంలో ఇద్దరు సిల్వర్లు ఉన్నప్పుడు మీకు ఇంకా సైడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, 30,000 ఉంటుంది. అలాగే గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు 20,000 25,000 ఉంటే చాలు. ప్లాటినం డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు 20,000 మీకు సైడ్ వాల్యూమ్ ఉంటే చాలు. మీకు ఆటోమేటిక్ గా లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రావెల్ బోనస్ 3% వస్తుంది మనకి. ఈ ట్రావెల్ బోనస్ 3% రావాలి అంటే మన టీంలో ఇద్దరు పెరల్ డైరెక్టర్లు ఉండాలి. పెరల్ డైరెక్టర్ అంటే ఒకళ్ళు సిల్వర్ డైరెక్టర్ అయ్యి వాళ్ళ టీంలో ఇంకొక సిల్వర్ డైరెక్టర్ ఉంటే కనుక మీకు వాళ్ళు పెరల్ అవుతారు. కాబట్టి రెండు టీమ్స్ లో ఇద్దరు పెరల్ డైరెక్టర్లు ఉంటే, అంటే పెరల్ డైరెక్టర్ అంటే 53,000 పీవీ 53,000 పీవీ ఉందనుకోండి, అప్పుడు మీరు ట్రావెల్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతారు. పెరల్ డైరెక్టర్ అనేది కంపల్సరీ ఇక్కడ. అలాగే మనం కార్ బోనస్ 4% వస్తుంది కంపెనీ రెవెన్యూ షేరింగ్ లో. ఈ కార్ బోనస్ రావడానికి ఎటువంటి కండిషన్ లేదు. మనకు వచ్చేసేసి ఫస్ట్ మంత్ లోనే కార్ బోనస్ అనేది ఇచ్చేస్తాడు. కారు కొంటేనే కార్ బోనస్ ఇస్తామని చాలా కంపెనీలో కండిషన్ ఉంది. మనకు అలా కాకుండా ఎటువంటి కండిషన్ లేదు. ఫస్ట్ మంత్ కార్ బోనస్ ఎలిజిబుల్ అయితే ఫస్ట్ మంత్ ఇచ్చేస్తారు. మీరు దీనికి కావాలి అంటే గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మీ టీంలో ఏబిసి అనే 3 టీమ్స్ అనుకుంటే 1,05,000 1,05,000 1,05,000 పీవీ కావాలి. అలాగే ఆ ఏ నుంచి బి నుంచి సి నుంచి ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క ఎల్డిబి బోనస్ అచీవర్ కావాలి. అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ తీసుకున్నటువంటి లీడర్ ఒక్కొక్కళ్ళు ఉండాలి 3 టీమ్స్ నుంచి. సో కాబట్టి ఈ రకంగా మనం 3 లీడర్స్ ని తయారు చేయగలిగితే మీకు కార్ బోనస్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా,
సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ బోనస్. దీనికి కూడా ఎటువంటి కండిషన్ లేదు. 4 నెలల్లో మనం అంటే కంటిన్యూగా చేయాలనేటువంటి అవసరం లేదు. 3 నెలలు చేయాల్సిన అవసరం లేదు. సో మనము ఇది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. 4 లెగ్స్ లో నుంచి ఒక్కొక్క లెగ్ లో 1,25,000 PV వస్తే చాలు. అప్పటి నుంచి మనకి హౌస్ బోనస్ అనేది 4% ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనము 4 లెగ్స్ ని స్ట్రాంగ్ చేసుకోగలిగితే, ఒక నలుగురిని మనం తయారు చేసుకొని వాళ్ళకి మనం లైఫ్ ఇవ్వగలిగితే, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ని, వాళ్ళు లైఫ్ లో ఎదగాలనేటువంటి పీపుల్ నలుగురిని మనం తయారు చేయగలిగితే చాలు. ఆటోమేటిక్ మన హౌస్ బోనస్ వరకు అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మనము 91% లో 89% తీసుకోవచ్చు. 4 లెగ్స్ లో మనకి మంచి టీమ్స్ వస్తే చాలు, 4 లీడర్స్ తయారు చేయగలిగితే చాలు. నెక్స్ట్ రాయల్టీ బోనస్ 11 ఇన్కమ్ 2% వస్తుంది. ఇది రావాలి అంటే మనం మిలియనర్ క్లబ్ కి ఎలిజిబుల్ అయి ఉండాలి. అంటే మనకి 50 లక్షల రూపాయలు ఇన్కమ్ ఇందులో తీసుకొని ఉండాలి. అప్పటి నుంచి మనకి రాయల్టీ బోనస్ వస్తుంది. ఇది మన కంపెనీలో టాప్ ఇన్కమ్. సో ఇది ఏంటంటే ఒక రిటైర్మెంట్ ఫండ్ లాంటిది అనమాట. సో నాకు ఇంకొక 5 నెలల్లో రాయల్టీ బోనస్ కి నేను కూడా ఎలిజిబుల్ అవుతాను. ఇప్పుడు 35 lakhs ఉంది కాబట్టి ఇంకొక 15 lakhs ఇన్కమ్ వస్తే చాలు. 50 లక్షల రూపాయలు వచ్చినప్పటి నుంచి, మిలియన్ క్లబ్ ఎలిజిబుల్ అయినప్పటి నుంచి మనకి రాయల్టీ బోనస్ అనేది వస్తుంది. ఓకేనా. సో కాబట్టి అందరం కూడా రాయల్టీ బోనస్ కోసం ట్రై చేసామంటే మంచి ఇన్కమ్ తీసుకొని లైఫ్ ని మంచిగా లీడ్ చేయొచ్చు. ఓకే. ఇది మనం ఏ పొజిషన్ ఉన్నప్పుడు ఎంత సెల్ఫ్ పీవీ కావాలనేటువంటిది ఉంది ఇక్కడ. సో మనం సిల్వర్ డేటర్ బిలోలో ఉన్నప్పుడు 500 PV ఉంటే చాలు. అలాగే సిల్వర్ డేటర్ పెరల్ డేటర్ పొజిషన్ కూడా 500 PV సెల్ఫ్ పీవీ ఉంటే మనకి పేఅవుట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఎమరాల్డ్ డేటర్ పొజిషన్ ఉన్నప్పుడు 1000 ఉంటే చాలు, పేఅవుట్ అనేది మనకి ఇచ్చేస్తాడు. ఎమరాల్డ్ గోల్డ్ పొజిషన్ లో. ప్లాటినం లో ఉన్నప్పుడు 1500 PV కావాలి. అలాగే డైమండ్ డేటర్ పొజిషన్ లో ఉన్నప్పటి నుంచి 2500 PV కావాలి. అబౌవ్ క్రౌన్ 3000 PV కావాలి పర్ మంత్. సో మనం ఏదన్నా రీజన్ చేత ఆ సెల్ఫ్ పీవీ లేకపోతే ఆ మంత్ లో పేమెంట్ అనేది హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే సెల్ఫ్ పీవీ పెడతారో అప్పుడు మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా మనకు ఉంది. మన డబ్బులు ఏ ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర ఉండదు. ట్రావెల్ బోనస్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. మన ట్రావెల్ ఫండ్ కాదు, చాలా కంపెనీలు ఫండ్ రూపంలో చేసి వాళ్ళు హోల్డ్ చేసి మనం ఓన్లీ విదేశాలకు టూర్కి వెళ్ళినప్పుడే ఇస్తారు. అలాగే కార్ ఫండ్ అని చెప్పేసి కార్ బోనస్, కార్ ఫండ్ మనకి ఇవ్వకుండా కార్ కొన్నప్పుడే ఇస్తాడు. అట్లాగే ఎక్కడ కూడా మన డబ్బులు 1 రూపాయి కూడా కంపెనీ దగ్గర ఉండదు. ఎప్పటికప్పుడు మనకి ఏ మంత్ ఆ మంత్ మనకే ఇచ్చేస్తున్నారు. ఓకేనా. సో మన ప్లాన్ లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మనకి క్యూములేటివ్ ప్లాన్. అంటే లాస్ట్ మంత్ చేసిన బిజినెస్ కూడా మనకి ఈ మంత్ కి యాడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రమోషన్స్ ఏ ఉంటాయి, డిమోషన్స్ ఉండవు. అదే ఎప్పుడు కూడా ఇది జీరోకి రీచ్ కాదు. అలాగే ఇక్కడ వన్ టైం అచీవ్మెంట్, మళ్ళా క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు, రీక్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెన్యువల్ అనేది లేదు అనమాట. అలాగే ఇక్కడ అన్లిమిటెడ్ గా అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఇది జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్. అంటే మన తర్వాత జనరేషన్ కూడా మనము ఈ ప్లాన్ ని మనం ఇవ్వచ్చు. ఎందుకంటే మన నామినీ పేరు పెట్టుకొని మన తదనంతరం మనం రిటైర్ అయిన తర్వాత లేదా ఏదన్నా దురదృష్టశాత్తు ఏదైనా జరిగితే నామినీకి నెక్స్ట్ బిజినెస్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకి సానిధ్యంలో ఉంది. సో కాబట్టి ఆ ఫెసిలిటీని మనం అందరం కూడా యూజ్ చేసుకుంటూ మనం ఏదైతే ఇన్కమ్ తీసుకున్నామో అక్కడి నుంచి నెక్స్ట్ నామినీకి అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం మన పిల్లలకి ఇచ్చేటువంటి ఒక ఆస్తి లాగా మనం సానిధ్యాన్ని భావించవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లబ్స్ అనేటివి ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఇక్కడ క్లబ్ చార్ట్ అనేది ఉంది. సో 50,000 కంటే తక్కువ తీసుకుంటే బిలో IBO క్లబ్ అంటారు. IBO క్లబ్ అంటే 50,000 నుంచి 1 lakh ఇన్కమ్ దీంట్లో సన్నజీలో తీసుకుంటే IBO క్లబ్ అంటారు. అలాగే 1 lakh నుంచి 2.5 lakhs మధ్యలో తీసుకుంటే స్టార్ క్లబ్ అంటారు. అలాగే 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటే సిల్వర్ స్టార్ క్లబ్ అచీవర్ అంటారు. అలాగే 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఇన్కమ్ తీసుకుంటే బ్లూ స్టార్ క్లబ్ అచీవర్ అంటారు. మన టీంలో చాలా మంది బ్లూ స్టార్ క్లబ్ అచీవర్స్. గ్లోయింగ్ స్టార్ అని అంటే 10 lakhs నుంచి 15 lakhs మధ్యలో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని గ్లోయింగ్ స్టార్ క్లబ్ అచీవర్ అంటారు. అలాగే సూపర్ స్టార్ 15 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని సూపర్ స్టార్ క్లబ్ అచీవర్ అంటారు. గోల్డెన్ స్టార్ అని అంటే 25 lakhs నుంచి 50 lakhs మధ్యలో తీసుకున్న వాళ్ళు గోల్డెన్ స్టార్ క్లబ్ అచీవర్ అంటారు. నేను కూడా ఇప్పుడు గోల్డెన్ స్టార్ క్లబ్ అచీవర్ లో ఉన్నా. నేనే కాకుండా మన టీం నుంచి కరుణాకర్ సార్ కూడా గోల్డెన్ స్టార్ క్లబ్ అచీవర్ లో 27 lakhs ఇన్కమ్ లో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మిలియన్ క్లబ్ అచీవర్ 50 లక్షల నుంచి 75 లక్షల వరకు మిలియన్ క్లబ్ అచీవర్ ఉంటారు. ఈ రకంగా మనకి బిలియనర్ క్లబ్ అంటే 10 కోట్ల పైనే ఇక్కడ మన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అశోక్ తొర్మల్ సార్ మనకి 10 కోట్ల పైనే ఇన్కమ్ తీసుకుని బిలియన్ క్లబ్ లో ఉన్నారు. సో ఈ రకంగా మన ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో మొట్టమొదటి బిలియనర్ అయ్యేటువంటి అవకాశం మనకి సనజ్ ద్వారా వస్తుంది. లీగల్ గా, ఎథికల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మనకి వచ్చేటువంటి అమౌంట్ కూడా అకౌంట్ కే వస్తుంది, ట్యాక్స్ డిడక్ట్ అయ్యే వస్తుంది.
సో కాబట్టి మనం చాలా లీగల్ గా ఉంది బిజినెస్, ఎటువంటి ప్రాబ్లము లేదు. మనం కొనేటువంటి ప్రోడక్ట్ కూడా బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది, జిఎస్టీతో సహా బిల్ వచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఏదైతే మనం మనం ఎవరైనా ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బిల్ వస్తుంది కాబట్టి మనం లీగల్ గా ఎథికల్ గా చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనము బిలీనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదేదో ఊరికే సోపు పేస్ట్ షాంపూ కొనేటువంటి బిజినెస్ కాదు, ఇది చాలా చాలా లైఫ్ ని చేంజ్ చేసుకునే బిజినెస్. ఎటువంటి ఇది లేకుండా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశం ఈ రోజు మనకి సానర్జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉంది. ఓకేనా. సో కాబట్టి ఈ రోజు మన బిజినెస్ ప్లాన్ ఇది. సో ఇందులో ఏదన్నా డౌట్ ఉంటే కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చినట్టున్నారు, మీ అని టైప్ చేస్తున్నారు. సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో ఈ రకంగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు, వాళ్ళ టెస్టిమోనియల్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడే ప్లాన్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. ఓకేనా. మనకి ఒక ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే నన్ను ఒకసారి అడ్మిట్ చేసుకుని అడగండి. ఆంజనేయ గారు, అలాగే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు ఇద్దరు కొత్త వాళ్ళని మీ అని టైప్ చేశారు. సో ఇదండి మన సానర్జీ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన మధ్య చాలా మంది ఉన్నారు. సో మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మీరు మీ సక్సెస్ స్టోరీని కూడా మన వాళ్ళతో పంచుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ టెస్ట్ మోనల్ చెప్పొచ్చు అండి. మీరు ఇందులో ఎప్పుడు వచ్చారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఇందులో ఎంత ఇన్కమ్ తీసుకున్నారు. ఎందుకంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను, అలాగే మనకి జస్ట్ మిల్క్ బిజినెస్ చేస్తూ మనకి కర్ణాకర్ సార్ వచ్చారు, అలాగే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ బాలరాజు గారు వచ్చి ఈరోజు మనకి కారు కూడా తీసుకున్నారు సానర్జీ ద్వారా. అలాగే మనకి బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ కృష్ణ సార్ వచ్చి తను ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, అన్ని ట్రిపుల్కి ఎలిజిబుల్ అయి ఉన్నారు. సో అలాగే మనకి అశోక్ గారు పీజీ చేశారు, అలాగే బిఏ బిఎల్ మనకి లా కూడా చదివారు. సో అంత ఎడ్యుకేషన్ ఉండి ఈరోజు మన దగ్గరకు వచ్చి సో సానర్జీలో మంచి సక్సెస్ తీసుకున్నారు బిచ్చుకుందా నుంచి. అలాగే మనకి ప్రైవేట్ జాబ్ చేస్తూ లింగం గారు మనకి ఇబ్రహీంపట్నం నుంచి సో మంచి ఇన్కమ్ తీసుకుంటూ ప్రతి ట్రిప్కి ఎలిజిబుల్ అయినారు సార్ కూడా. సో అలాగే మనకి విజయమ్మ మేడము ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా 6th క్లాస్ వరకు చదువుకున్న సో మేడం ఈరోజు మనకి వెటర్నరీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి ఒక 8 నుంచి 10 గేదెలు ఉన్నందువల్ల వాటికి యూజ్ చేస్తూ అందులో నుంచి మనకి చాలా మంచి ఇన్కమ్ తీసుకొని సో ఈరోజు బిజినెస్ చేసి ఆల్రెడీ పుకెట్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యి పుకెట్ ట్రిప్ కి రావడం కూడా జరిగింది. సో ఈ రకంగా ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా మేడం హైయెస్ట్ గా 54,000 పైన ఇన్కమ్ తీసుకున్నారు. సో ఈ రకంగా మనకి చాలా మంది మన మధ్య చాలా మంది ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరన్నా ఫ్రీగా ఉండి ఇప్పుడు మీరు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉంటే మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం ఇస్తాను, లేదా మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. కొత్త వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా మీకు ఈరోజు చెప్పిన ప్లాన్ లో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడ్మిట్ చేసి మాట్లాడండి. ఓకేనా. ఒక 8:32 అయింది కాబట్టి మనం ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. ఎవరైతే కొత్తగా వచ్చారో మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి జూమ్ అయిన తర్వాత. సో మీ డీటెయిల్స్ కనుక పంపిస్తే వాళ్ళకి ఐడి క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే చాలు మీ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా కాదంటే వాళ్ళు లింక్ షేర్ చేస్తారు, ఆ లింక్ ద్వారా కూడా మీరే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అమర్రెడ్డి సార్. సార్ చెప్పండి సార్. అమర్రెడ్డి సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఈ అకాశోనా మనం ఎట్లా ఎన్ని రోజులు వాడాలండి? అకాశోనా ఇన్ని రోజులు ఇయర్ లో ప్రతి మంత్ అకాశోనా ఎలాంటిదంటే సార్ రోజు
అకాశోనా ఎలాంటిదంటే మనకి 30 రకాలైనటువంటి ఫ్రూట్స్ అందులో ఉంటాయి కాబట్టి మనము రెగ్యులర్ గా మనం ఎన్ని రోజులు అయితే ఎఫర్ట్ చేయగలం అన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు వాడాలనే ఏం కండిషన్ ఏం లేదు. మనకేంటంటే ఓకే. అది యూజ్ చేసిన తర్వాత బాడీ చాలా లైట్ వెయిట్ వస్తుంది. అలాగే మనం యాక్టివ్ గా తయారవుతాము. సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే మనకి ఏదన్నా చిన్న చిన్న లోపల అంటే ఇంటీరియర్ గా ఏదన్నా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి సెల్లో ఉన్నటువంటి ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే అన్ని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన బాడీలో దాదాపుగా 73 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయన్నమాట. అన్ని సెల్స్ కూడా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆర్గాన్ ఆరోగ్యం వస్తుంది. ఏదైనా మనం ప్రోడక్ట్ హెల్త్ ప్రొడక్ట్ మన బాడీకి పని చేయాలి అని అంటే అకాశోనా కనుక యూజ్ చేస్తుంది. ఎలాంటిది అని అంటే మన బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది. అది యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీలో ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఫ్రీ రాడికల్స్ లేకుండా బాడీని ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంచుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏ తర్వాత మల్టీవిటమిన్ వేసుకున్నా, సిఎండి డ్రాప్స్ వేసుకున్నా, లేదా ఇంకా ఏదైనా థైరాయిడ్ కో, బీపీకో, షుగర్ కో ఏం వాడినా సరే అన్ని బాగా పనిచేయాలంటే అకాశోనా అనేది మనం ముందు వాడితే అన్ని ఆటోమేటిక్ గా అన్ని 100% బాడీకి అబ్జర్వ్ చేసుకొని అది బాగా వర్క్ అవుతుంది అకాశోనా యూజర్స్. అంటే 2 or 3 months వాడి తర్వాత ఆపొచ్చా? ఆపొచ్చు, నో ఇష్యూ. మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చా? లేకపోతే మళ్ళా ఒక నెల వాడి మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇచ్చి అట్లా కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్, మీ ఇష్టం. మీకు ఇప్పుడు ఏదన్నా బీపీ లాంటి, షుగర్ లాంటివి ఉన్నాయి అనుకోండి, అవంటే మనకి టెస్ట్ చేసుకొని షుగర్ తగ్గేంత వరకు మనకి అలా అలా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. వన్స్ మనం పూర్తిగా కనుక ఇంగ్లీష్ మెడిసిన్స్ మనం పూర్తిగా తగ్గిన తర్వాత ఆపేసుకోవచ్చు. అలా అంటే ఇది వాడుతూ ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడాలి. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కి ప్రత్యామ్నాయం కాదు. ఓకేనా? అంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా, అంటే షుగర్ ఏమవుతుందంటే బాడీకి అది అలవాటైపోయి బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే గానీ వర్క్ చేయని పరిస్థితిలో ఉంటుంది. మనం ఏం చేస్తాయంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే బాడీలో అసలు ప్రాబ్లం ఎక్కడుందో ప్రాబ్లం లోకి వెళ్ళి వర్క్ చేసి మూలాల్లో నుంచి మన టైం పడుతుంది, కానీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది ఆయుర్వేదంలో. షుగర్ పూర్తిగా రివర్స్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇవన్నీ కూడా ఏవి కూడా మనది మెడిసిన్ కాదనుకున్నాం కాబట్టి, మనది పూర్తిగా ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనవి ఇన్ని రోజులు వాడాలంటే కొన్నిటికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి, దానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అన్ని నెలలు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి షుగర్ సంబంధించి ఉన్నాయి, షుగర్ మనకి పూర్తిగా 0 అయ్యేంత వరకు మనకి ప్యాన్క్రియాసిస్ లో ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఇన్సులిన్ ప్రొడక్షన్ వచ్చేంత వరకు మనం కనుక వాడుకున్నామంటే, సో దానికి ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 15-20 సంవత్సరాల నుంచి కూడా షుగర్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రీసెంట్ గా అటాక్ అయిన వాళ్ళు కొంచెం తొందరగా రికవర్ అవుతారు. అలాగే కొంతమంది ప్రీ డయాబెటిక్ ఫేస్ లో ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకొక 3 years నుంచి 5 years మధ్యలో షుగర్ రాబోతుంది అనేటువంటి స్టేజ్ ఒకటి ఉంటుంది. సో మీరు టెస్ట్ చేయించుకుంటే మీకు అది కూడా అర్థమవుతుంది. మనకి ఫాస్టింగ్ షుగర్ 100 నుంచి 120 మధ్యలో, లేదా 90 నుంచి 120 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రీ డయాబెటిక్ లో ఉన్నట్టు. దురదృష్టం ఏంటంటే ఇండియాలో దాదాపుగా 30 కోట్ల మంది పైనే ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ మనకి అన్ని హైబ్రిడ్ ఒకటి అయిపోయింది. ప్లస్ మనం అన్ని రకాలైనటువంటి యూరియా, డిఏపి, ఏ కెమికల్స్ వాడాలి అన్ని కూడా వాడి ఫుడ్ ఈ రోజు వరిని పండిస్తున్నారు. కాబట్టి ఆ వరి తినడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతుంది, తద్వారా షుగర్ వ్యాధిని పడుతున్నారు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మంచి కూరగాయలు, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ వీలైనంత వరకు రైస్ ను ఒక పూట పరిమితం చేసుకొని మిగిలిన టైంలో మనకి ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు ఉన్నాయి కదా, మనకి ఏదైతే జొన్న, తర్వాత సజ్జ లాంటివి, సో రాగి ఇలాంటివి వాడుకోవడం అనేది బెటర్ అన్నమాట. ఒక్క పూటకే పరిమితం చేసుకుంటే చాలా చాలా మంచిది. పూర్తిగా మనకి శారీరక కష్టం చేస్తూ ఎవరైతే వ్యవసాయమో లేదంటే ఏదైనా కూలి పనులు చేస్తున్న వాళ్ళకైతేనే రైస్ 3 పూట్ల తినడం అనేది శ్రేయస్కరం. లేదు అంటే మాత్రం రైస్ 3 పూట్ల తినడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనకి అంత శారీరక శ్రమ లేదు కాబట్టి, సో గ్లూకోజ్ బాడీలో ఎక్కువైందంటే అది ఫ్యాట్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా మంచి ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, కూరగాయలు, పండ్లు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందా? లేదు అంటే మన జూమ్ మీటింగ్ ని క్లోజ్ చేద్దాం.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫ్యాట్ అంటే తగ్గిద్ది సార్. బ్లడ్ లో ఇది ఉంటుందంట, కొలెస్ట్రాల్ ఉంటుందంట కదా. అవును అవును అది ఈ అకాయసోన వల్ల మనం తీసే అదే పోవచ్చా? పోయిద్దా? అవుతుందండి. దాంతో పాటు అకాయసోనాతో పాటు omega-3 6 ఉంది మన దగ్గర. omega-3 6 ప్లస్ గార్లిక్ ఇవి రెండు వాడండి. మనకి వాడుతున్నానండి. వాడుతున్నారు కదా, గార్లిక్ కూడా వాడారనుకోండి, మనకి బ్లడ్ లో ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అది తగ్గుతుంది. మనకి LDL ఎక్కువ ఉంటది. HDL ఆరోగ్యకరమైనటువంటి కొలెస్ట్రాల్, అది కావాలి బాడీకి. ఎందుకంటే మన బ్రెయిన్ లో ఖచ్చితంగా ఫ్యాట్ అనేది కావాలి బ్రెయిన్ కి. మనకి అందరికి కూడా ఏమవుతుందంటే HDL అనేది తక్కువ ఉంటుంది, LDL అనేది ఎక్కువ ఉంటుంది. సో మనము HDL ని పెంచుకోవాలి, LDL ని తగ్గించుకోవాలి. అవి రెండు యూజ్ చేస్తే అంటే మాకు ఎట్లా అండి? HDL LDL మీకు రిపోర్ట్, మీకు కొలెస్ట్రాల్ ఉందని ఎవరు చెప్పారు? సో ఆ రిపోర్ట్ లో ఒకసారి చూడండి, ఆ రిపోర్ట్ లో చూడండి మీకు LDL HDL ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. సో మీకు LDL ట్రైగ్లిజరైడ్స్ అనేది అవి ప్రమాదకరం అన్నమాట. రేంజ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. HDL బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పాడండి. అవును సార్, అంటే LDL ఎక్కువ ఉందన్నమాట. సో LDL ఎక్కువ ఉంటే మనకి మీకు న్యాచురల్ గా, అంటే విలేజ్ లో ఉన్నారు కాబట్టి మీకు నెయ్యి దొరుకుతుంది కదా, మంచి నెయ్యి. సో నెయ్యి యూజ్ చేయండి, మీకు కొంతవరకు చాలా మంచిది. అది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మన దాంట్లో ఆవు నెయ్యి దొరికిందండి? ఆవు నెయ్యి లేదు సార్, ప్రస్తుతానికి లేదు. అవుట్ ఆఫ్ స్టాక్. తేనె ఉందండి? తేనె కూడా లేదు సార్, అవి రెండు అవుట్ ఆఫ్ స్టాక్ ప్రస్తుతానికి, అవి లేవు. ఒకప్పుడు ఉండేటివి, మనము తీసుకున్న కొత్తల్లో ఒక 1.5 year బ్యాక్ ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. అదే డాక్టర్ గారు ఆవు నెయ్యి యూజ్ చేయమన్నారండి. మనకి విలేజ్ లో దొరుకుతుంది కదా సార్, దాన్ని ఏమన్నా మామూలుగా గేదె నెయ్యి దొరుకుతుందండి. గేదె నెయ్యి అంటే అక్కడ న్యాచురల్ గా పాలని మామూలుగా తోడేసి ఎట్లా చేస్తారు కాబట్టి అది మంచిది. ఆవు నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తే మంచిదని చెప్పారు. మంచిది సార్, 100% దొరికితే కనుక యూజ్ చేయండి, మంచిది. అదే మన దగ్గర ఉందా అని? లేదు సార్, లేదు. ఓకే ఓకే. అందరూ కూడా మనకు వచ్చే అవకాశం లేదండి? లేదు సార్, లేదు, ప్రస్తుతానికి అయితే లేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు మనకి. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా డియర్ ఫ్రెండ్స్, నెయ్యి యూజ్ చేస్తే మంచిదే. ఎందుకు అంటున్నానంటే నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉండదు, అది గుడ్ కొలెస్ట్రాల్ HDL ఉంటది. సో కాబట్టి నో ఇష్యూ. అందరూ కూడా నిరభ్యంతరంగా రోజు నెయ్యి కనీసము ఒక 10 ml నుంచి 20 ml వరకు కూడా యూజ్ చేయొచ్చు. 1 స్పూన్ 2 స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు, నో ఇష్యూ. చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకున్నారు పద్మ గారు. పద్మ గారు మీరు మాట్లాడచ్చు, అన్మ్యూట్ చేసుకున్నారు. మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. విజయమ్మ మేడం, మీరేమైనా ఫ్రీగా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాను మేడం. బాసానికి వచ్చారు కదా, ఎలా అనిపించింది మేడం మీరు క్యాంపు? బాగుంది సార్, బోట్ క్యాంపు. అది మన వాళ్ళకి ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళ కోసం టెస్టిమోనియల్ చెప్పండి. అలాగే మీ టెస్టిమోనియల్ చెప్పండి, మీరు ఎందుకు సనర్జీకి వచ్చారు ఏంటి అనేది. సార్ నేను సనర్జీకి వచ్చినండి. ఇక్కడ ఛత్రపతి శివాజీ అవి చేయడం జరుగుతుంది సార్. వాయిస్ క్యారియన్. అందుకనే మేడం, మీరు ఏమైనా ఫ్రీగా ఉంటేనే మాట్లాడండి, నో ఇష్యూ. సౌండ్ మనకు కరెక్ట్ లేదు. ఓకే, నో ఇష్యూ. రేపు మాట్లాడదాం మేడం.
ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సరే. ఓకే అండి, మనకి 16th 17th బూట్ క్యాంప్ జరిగింది బాసరాలో. మనం కొంచెం హోలీ ప్లేస్ కాబట్టి అక్కడ మనకి 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగాయి. సో చాలా బాగా జరిగింది. చాలా మంది మనకి లేడీస్ రావడం కూడా జరిగింది. సో ఈ బిజినెస్ ఏంటంటే ఇద్దరు కలిపి కనుక చేస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్ గా గ్రో కావచ్చు. ఎందుకంటే మనకు ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా కిచెన్ లో వాడుకునే ప్రొడక్ట్, హోమ్ కేర్ ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించినవే కాబట్టి వాళ్ళ సర్కిల్లో కూడా చాలా బాగా చేస్తారు. ప్లస్ వచ్చేసేసి మనం చేసే బిజినెస్ కి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే ఆటోమేటిక్గా ఫాస్ట్ గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ బిజినెస్ లో జూమ్ లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళ నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఎవరైతే ఫ్యామిలీతో చేస్తున్నారో వాళ్ళు ఫాస్ట్ గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళ హెల్ప్ ఒకళ్ళకు ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. లేదు అంటే మన జూమ్ మీటింగ్ ఈ రోజు క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ మీటింగ్ ఎండ్ చేస్తుంది.